హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా టమాటో వేయకుండా బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో దోస, చపాతీ, పూరి, పుల్కా అలాగే రైస్‌లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సో, కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నుంచి వచ్చే పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని యాడ్ చేసుకోండి. నేనిక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్‌నైతే తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్‌లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్‌లో మష్రూమ్స్‌ని మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5, 6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్స్‌లో నుంచే వాటర్ వస్తాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. సో, చూస్తున్నారు కదండీ! మష్రూమ్స్‌లో నుంచి వాటర్ అయితే బయటికొస్తూ ఉన్నాయి కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసి మరొక 4, 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. సో, చూడండి మనకి మష్రూమ్స్ అయితే బాగా కుక్ అయిపోతూ ఉన్నాయి. ఇలా ఒక 70-80% కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మష్రూమ్స్‌కి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కుక్ చేసుకున్న తర్వాత నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, జీడిపప్పు పొడి కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో. సరిపోకపోతే మీరు ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. నాకు నూనె పైకి తేలి బాగా కుక్ అయింది అనుకోవడానికి ఒక 5 మినిట్స్ అయితే పడిందండి. సో, చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రైస్, టిఫిన్స్ అలాగే పూరి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మష్రూమ్ కర్రీ ఇలా తయారు చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది.